Define incidence matrix. The incidence matrix A represents the incidence of branches to nodes of a connected graph. Okay, the rows and columns of the matrix represents the nodes and branches of the graph respectively. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే ద ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ ఏ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఇన్సిడెన్స్ ఆఫ్ ఏ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో మనకి ఆ పర్టికులర్ నెట్వర్క్లోను సర్క్యూట్లోను బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో ఆ బ్రాంచెస్ని బేస్ చేసుకొని ప్లస్ నోడ్స్ ఆఫ్ ఏ కనెక్టెడ్ గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ గ్రాఫ్లో ఉన్నటువంటి నోడ్స్ని బేస్ చేసుకొని ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ని డ్రా చేస్తాం. ఓకేనా, అవి ఎట్లా డ్రా చేస్తామంటే రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ రిప్రజెంట్స్ ది నోడ్స్ అండ్ బ్రాంచెస్ ఆఫ్ ది గ్రాఫ్ రెస్పెక్టివ్లీ. అంటే నోడ్స్ రో ఏవైతే ఉన్నాయో ఒక సైడ్ ఏమో బ్రాంచెస్ని ఇంకో సైడ్ ఏమో నోడ్స్ని రాసుకొని దానికి మనము మ్యాట్రిక్స్ ఫార్మేషన్ని డిరైవ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం సపోజ్ మ్యాట్రిక్స్ ఫార్మేషన్ ఎట్లా తీసుకుంటే ఇట్లా డ్రా చేస్తాం కదా, ఇటు సైడ్ మనం బ్రాంచెస్ తీసుకుంటే ఇటు సైడ్ మనం నోడ్స్ తీసుకుంటాం అనమాట. అలా తీసుకొని మనం దానికి మ్యాట్రిక్స్ని ఫామ్ చేస్తాం. దీన్ని మనం ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అంటాం. 2 మార్క్స్ కాబట్టి మొత్తం ఎగ్జాంపుల్తో సహా ఏమి ఇవ్వట్లేదు. ఓకేనా, సో పెద్ద క్వశ్చన్ అయితే కనుక మనం విత్ ఎగ్జాంపుల్ తోటి డిస్కస్ చేసుకునే వాళ్ళం. జస్ట్ ఇది 1 మార్క్ క్వశ్చనే కాబట్టి జస్ట్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అనేది మాత్రం మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటున్నాం.